పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరందరూ బాగున్నారని, వాక్యాల ద్వారా అనుదినము బలపడుచున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 అలాగే 17 వచనాలని మనము చదువుకుందాం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలో మనము చూస్తున్నాం, అందరూ కూడా ఆయనను విడిచి వెళ్ళారని ఇక్కడ ఆయన చెప్పడం మనము చూస్తాం. మొదటి అధ్యాయము 15వ వచనంలో మనము చూచినప్పుడు, మరి ఆయన సేవా పరిచర్యలో ఉన్నప్పుడు అందరూ కూడా ఆయనని విడిచి వెళ్ళారని, ఎవరు కూడా ఆయన పక్షమున లేరని ఆయన చెప్పడము ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో మనము చూస్తాము. మరి అంతిమ తీర్పు నిమిత్తము పౌలు రోమాలో ఉన్నప్పుడు అందరూ కూడా ఆయనని విడిచి వెళ్ళిపోయారని ఆయన ఇక్కడ చెప్పడం మనము చూస్తాం. అందరైతే విడిచి వెళ్ళిపోయారు, కానీ లూకా అలాగే ప్రభువు నాకు తోడై ఉన్నాడు, ప్రభువు నన్ను బలపరిచి ఉన్నాడని ఆయన చెప్పడం మనము చూస్తాం. ఆయన సేవా పరిచర్యలో ప్రతి ఒక్కరు కూడా ఆయనతో పాటు ఎవరైతే పరిచర్య చేసి ఉన్నారో, ఎవరైతే ఆయనతో పాటు కలిసి నడిచి ఉన్నారో అందరూ కూడా ఆయనను విడిచి వెళ్ళిపోయారని ఆయన చెప్పడం మనము చూస్తాం. నిజమే కదండి. సమస్యల్లో మనం ఉన్నప్పుడు, కష్టాల్లో మనమున్నప్పుడు, నష్టాలలో మనమున్నప్పుడు అందరూ విడిచి వెళ్ళేవారుగా మనము చూస్తాం. కానీ దేవుడు మన పక్షమున ఉంటాడు. ఇక్కడ కూడా దేవుడు పౌలు భక్తుడు పక్షమున ఉండి ఆయన ద్వారా సేవను సంపూర్ణముగా చేయడానికి ఆయన బలపరిచి ఉన్నాడు. అనేక సార్లు కష్టాలలో మనము బలహీన పడుతూ ఉంటాం, ఎవరు మనకి తోడుగా లేరని భయపడుతూ ఉంటాం, ముందుకు వెళ్ళడానికి మనం ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు వాగ్దానము చేస్తున్నాడు, నేను నీ పక్షమున ఉన్నాను, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను బలపరుస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఎందుకంటే పౌలుతో కూడా అలనాడు దేవుడు తోడై ఉన్నాడు, ఆయన ప్రక్కనే ఉండి ఆయన బలపరిచి ఉన్నాడని ఇక్కడ ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. తిమోతికి రాసిన పత్రికలో ఆయన తిమోతికి ఇలాగూ రాయిచున్నారు, అందరైతే విడిచారు కానీ లూకా నాకు తోడై ఉన్నాడు, అలాగే ప్రభువు కూడా నాకు తోడయుండి నన్ను బలపరిచి నన్ను నడిపించి ఉన్నారని, అపవాది కట్ల నుంచి నన్ను విడిపించి ఉన్నారని సాక్ష్యం ఇస్తున్నారు. ఆ దేవుని వైపు మనము చూచినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, కష్టాల గుండా మనము వెళ్తున్నా సరే, అందరూ మనని విడిచిపెట్టినా సరే, దేవుడు మన ప్రక్క నుండి మనని బలపరిచి మనని నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఈ వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ ఉదయకాల సమయము వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, అలనాడు పౌలు భక్తుడిని తండ్రి అందరూ విడిచి వెళ్ళినప్పటికీ మీరు ఆయన ప్రక్కన ఉండి ఆయనను బలపరిచి ఆయనను మీరు నడిపించి ఉన్నారు. కాబట్టి దేవా, ఈ ఉదయకాల సమయమున అట్టి పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో వాక్యము ద్వారా మీరు వారితో మాట్లాడి ఉన్నారు, మీరు వారిని బలపరిచి మీరే నడిపించండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.